హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ పాఠశాల వచ్చేసి నేను మొదట పనిచేసిన స్కూల్. ఇక్కడ కనిపిస్తున్న మొక్కలన్నీ కూడా నేను పెంచినాయి ఫ్రెండ్స్. నా హయాంలో నేను హెచ్ఎంగా ఉన్నప్పుడు విద్యార్థుల చేత మేము నాటి పెంచుకున్న మొక్కలు ఇప్పుడు చాలా పెద్దగా అయినాయి. చూడముచ్చటగా అనిపిస్తుంది. ఇక్కడ 11.5 సంవత్సరాలు పనిచేశాను ఫ్రెండ్స్. ఇది ఎప్పటికీ మర్చిపోయింది. ఈ ప్రాజెక్ట్ దగ్గరలో చూడండి ఫ్రెండ్స్, లక్నపూర్ ప్రాజెక్ట్ ఎలా ఉందో చూడండి, ఎలా ఉప్పొక్కుతుందో చూడండి. అక్కడ చాలామంది ప్రజలైతే చేపలు పట్టడానికి బారులు తీరిండ్రు. ఆ పైన కొంతమంది ఉండుగా ఫ్రెండ్స్, అది పోలీసు వాళ్ళ సెక్యూరిటీ, వేరే వాళ్ళని కొనియట్లేదు. వాళ్ళు కొంతమంది అక్కడ చేపలు పట్టే వ్యక్తులు అక్కడ జాలి కోసం వెళ్తున్నారు తప్పితే వేరే వ్యక్తులను వెళ్ళనీయట్లేదు ఫోటోషూట్ గిట. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా. ఈ ప్రాజెక్టు నిన్నప్పుడు జనసందడి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, జన తాకిడి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలామంది పబ్లిక్ వస్తుంటారు చూడడానికి, కొన్ని వందల మంది వస్తుంటారు డైలీ. నేను ఎందుకంటే అక్కడ స్కూల్లో 11 సంవత్సరాలు వర్క్ చేసి చూశాను కదా, ఎప్పటికి పబ్లిక్ వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఇలా అలుగు పారుతున్న టైంలో చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. ఎంతోమంది పర్యావరణ ప్రేమికులందరూ ఇక్కడికి వస్తారు. చేపలు పట్టడానికి అయితే చాలామంది వస్తారు. ఒక నెల వరకు కూడా ఇలాగే ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ బయట చేపలు దొరుకుతూనే ఉంటాయి, అందుకు ఒక నెల వరకు వస్తూనే ఉంటారు. మేమందరం అయితే ఇప్పుడు వచ్చి ఇక్కడ చూస్తున్నాము. మాకు ఎవ్రీ ఇయర్ రావడం అలవాటే. నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అయితే ఇంకా కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. ఈ మధ్యలో ట్రాన్స్ఫర్స్లోనే వేరే పాఠశాలకు వెళ్ళాను. ప్రజలు చూడండి, సెల్ఫీలు దిగుతున్నారు, వీడియో తీసుకుంటున్నారు. అక్కడ కార్లు జామ్ అయిన చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసినారు చాలా పబ్లిక్ వచ్చారు. చాలా దూరం వరకు కార్లు జామ్ అయిపోయి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు లక్నపూర్ ప్రాజెక్టు. ఇది వికారాబాద్ డిస్టిక్లో పరిగి మండలంలో ఉంది. చాలా పెద్ద ప్రాజెక్టు మా జిల్లాలో. ఇక్కడ ఒక అతను చూడండి చేపలు పట్టుకొని వస్తున్నాడు. మా ఆరాధ్యక్షత కంటే ఇలాంటివి చాలా ఇష్టము. నేను ఎటు వెళ్తానో, నేను టూర్ వెళ్తానో కూడా వస్తా అంటారు. మా ఆరాధ్య చిన్న ఉన్నామమ్మా, నీవు ఇబ్బంది అవుతుంది రావద్దన్నా కూడా వస్తానే అంటుంటుంది. మా శరత్ అయితే అన్నిటికీ ముందుంటాడు. ఇలా ఫ్యామిలీతోటి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు వెళ్తుండాలి. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా మర్చిపోతాము. ఇలా కొన్ని టూరిస్ట్ ప్లేస్లకు, పర్యావరణంలోకి వెళ్తే మనం అన్నీ మర్చిపోతాం కనుక వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే దగ్గర కూర్చుంటే కూడా మనకు లేనిపోయిన టెన్షన్స్ వస్తుంటాయి కదా, అందుకే అప్పుడప్పుడు ఇలా వెళ్ళడం బాగుంటుంది. నేనైతే ఫ్రెండ్స్ తోటి వెళ్తాను, అలాగే ఫ్యామిలీ కూడా టైం ఇస్తూ ఇలా వెళ్తుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వెంటనే వెళ్తే ఫ్యామిలీ వాళ్ళు ఫీల్ అవుతాయి కదా ఫ్రెండ్స్, అందుకోసమే ఫ్యామిలీతో కూడా బైక్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. వెళ్తుంది పెద్ద బైక్. ఇక్కడ నుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. చేపలు పట్టుకుని వెళ్తున్నాను. ఎప్పుడైతే వెళ్ళేవాళ్ళం ఉదయం అయితే బైక్ వెళ్ళాయంట ఫ్రెండ్స్. వాళ్ళ 5 గంటలకు వెళ్ళాయంట వాటర్, 5 వరకు వెళ్ళాయంట. పైన ఉన్నాయి ఇంట్లో బ్రిడ్జి మాత్రం కొత్తగా నేను ఫ్రెండ్స్. ముందు పాతది ఉండే, డ్యామేజ్ అయిపోయింది.
అలా బాగుందా? దూరంగా కనిపిస్తుంది బోట్ కోసం ఒక పడవ వెళ్దామని అందుకోసం అక్కడ నిర్మించాము. మా పాత స్టూడెంట్స్ అంతా వచ్చారు. నేను ఇక్కడికి వచ్చానని తెలిసి వచ్చేయమంటారు. తర్వాత అక్కడ నుంచి ముందుకు వెళ్ళాము. ఇది వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బతుకమ్మలు విడవడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళి బతుకమ్మలు నీళ్ళలో వదులుతారు. అటు సైడ్ కనిపించేదేమో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ మధ్యలో నిర్మించారు 3-4 years క్రితం. లోపు మా పాత స్టూడెంట్స్ వచ్చారు. అదేవిధంగా మా ఆయమ్మ, అంగన్వాడీ ఆయమ్మ వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఫొటోస్ దిగాము, వీడియో తీసుకున్నాము మా ఫ్యామిలీ తోటి. ఇక్కడికి వెళ్ళి వాటర్ కనిపిస్తలేదు, అందుకోసం ఇక్కడికి వెళ్ళి వీడియో తీసుకుని ఫోటోస్ దిగాము. కాసేపు అక్కడే ఉన్నాము. అక్కడ బాగానే ఉంటాయి, ఇక్కడ గుంతుంటుంది. తర్వాత అక్కడే మా మద్దల వాళ్ళు అయితే ఉంటారు. మా మామ కూతురు లావణ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వాళ్ళు టీవీ పెట్టించారు. అక్కడ ఉన్నది మా యాదన్న, మా లావణ్య గడిపాము. ఎప్పుడు మా ఇంటికి రారని అంటుంటారు. నేను అక్కడ స్కూల్లో పనిచేసినా కూడా నాకు టైం ఉండకుండే కదా. ఆ అమ్మాయి కూడా మా స్టూడెంటే, వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా మా స్టూడెంట్సే. చేసేటప్పుడు కూడా ఎక్కువ వీలు కాకుండా స్కూల్కి వస్తుంది పోతుంది. ఎప్పుడు రారు అనేది వాళ్ళు అందుకోసం ఫ్యామిలీతో వచ్చాము కదా అని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మళ్ళీ వచ్చినప్పుడు రాండి అక్కడ మా దగ్గర కూడా చాలా సంతోషపడ్డారు. నాన్న మేము రావడం వల్ల. ఆ యాదన్న మా నాన్న దగ్గర చదువుకున్నాడు కనుక ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. తను రావని మా మేనమామ కూతురు. మళ్ళీ బయలుదేరారు. ఆలోపు మళ్ళీ పిల్లలు వచ్చి ఏమాట్లాడుతున్నారా? గ్యాంగ్ వస్తాయి. గుడ్ ఈవినింగ్. బాగున్నా చేత? ఇందాక నక్కని అడిగిన బాగున్నా. ఎదురుకాడికి వచ్చింది.
బాగున్నా సార్ వస్తాం మంచి యాదన్న బాగున్నావా చెరువు కాడికి వచ్చి ఇట్లనే యాదన్న కలిసి వాళ్ళమని వస్తుంది వస్తాం వచ్చిన అంతా మంచిదా బాయ్ కొంచెం దూరం ఉండి వచ్చిన బాయ్ అమ్మ బాగుందా కదా బాయ్ చిన్న బాయ్ అమ్మని అడిగినా అని చెప్తున్నాను. అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటే మళ్ళీ ఇంకో మా పాత స్టూడెంట్స్ కిషోర్ మిగతా వాళ్ళు కలిశారు. ఇక ఈరోజు ఇలా హ్యాపీగా జరిగిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.